ప్రకాశం జిల్లాలో వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఎండల తీవ్రత, వడగాల్పుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది? ప్రజల ప్రాణాలను కాపాడడానికి వైద్యారోగ్య శాఖ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలను తీసుకుంది? ఈ వివరాలన్నింటినీ అందిస్తున్న ప్రకాశం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొని పిట్టల్లా రాలిపోతున్నారు ప్రజలు. ఎండ వేడిమి నిప్పులు కురిపిస్తుంటే అలాగే వర్షం, గాలి, పిడుగులతో కూడిన వర్షాలు పడటం అనేది ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రజలు ఇబ్బందులకు సంబంధించి అధికారులు అంటే డిఎంహెచ్ఓ గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై ఇక్కడ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అలాగే వానలు పడుతున్న తరుణంలో అలాగే మనకి కూడా ఇక్కడ వర్షాలు అధికంగా పడటం, ఎండలు అనేది నిప్పులు కురిపిస్తున్న తరుణంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అంటే ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు మనకు సంబంధించి ఈ వ్యాధులకు సంబంధించి ఎటువంటి మీ దగ్గర జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పండి. జిల్లా వ్యాప్తంగా యాక్చువల్గా ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా కాయటము, మధ్యలో ఒకరోజు అరరోజు వర్షాలు పట్టడం అలా జరిగింది. అయితే ఈ ఎండ తీవ్రత 47-48 డిగ్రీల వరకు వస్తూ ఉంది. మనకి గ్లోబల్ వార్మింగ్ వలన వచ్చినటువంటి ఈ దీంట్లో ఎండ తీవ్రత అనేది ఇంకా కొన్ని వారాలు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనకి అవేర్ యాప్ ద్వారా గవర్నమెంట్ సంస్థ ద్వారా మనకు వచ్చినటువంటి అవేర్నెస్ గౌరవ కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశారు. ఆ భాగంలోనే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఎవరికైతే ఆ ఎండల వలన ప్రాబ్లమ్స్ వస్తాయో వల్నరబుల్ పీపుల్ అంటారు, వారు ఎవరంటే వయోవృద్ధులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న బిడ్డలు, వీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకోకుండా ఎండలోకి వెళ్ళినట్లయితే చాలా ప్రమాదానికి గురి అవుతారు. కాబట్టి ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే ప్రత్యేకంగా ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారు బయటికి రావాలి. ఆ తర్వాత ఒకవేళ పని ఏదైనా గట్టిగా అవసరం ఉండి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు తప్పకుండా తలపాగా లేదా టోపీ వాడటము లేదా గొడుగు వేసుకోవాలి, పల్చటి బట్టలు ధరించాలి, తెల్లటి వస్త్రాలు ధరించడం మంచిది. ఎక్కువ శాతము ద్రవ రూపంలో మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, కోకోనట్ వాటరు ఇట్లాంటివి తీసుకోవాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మనము ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ సంసిద్ధంగా ఏర్పాటు చేసి స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేసి వెంటనే ఎవరికైనా ఈ వడదెబ్బ వలన అనారోగ్యానికి గురైనట్లయితే వారిని ఆరోగ్య సిబ్బంది వెంటనే దగ్గరికి తీసుకొని తగిన చర్యలు తీసుకోవడానికి ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇచ్చున్నాము. సార్, ఇప్పుడు మనకి సంబంధించి పిహెచ్సిలో సంబంధించి ఇప్పుడు వస్తున్న వ్యాధులకు సంబంధించి కానీ దీనికి సంబంధించి అన్ని మెడిసిన్స్ అనేది ఉన్నాయా లేక ఇంకా ఏమైనా కొరతలు ఉన్నాయా? మనకి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లో కూడా సంపూర్ణంగా మందులన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఆ తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు వడదెబ్బకు సంబంధించి అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అదేవిధంగా కావాల్సినటువంటి సెలైన్ బాటిల్స్ అన్నింటిలో కూడా ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ విరివిగా మందులన్నీ కూడా సప్లై చేశాము. ఎక్కడ కూడా లోటు లేదు. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు ఐఏఎస్ గారు సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో వారికి గృహ దర్శనాలు చేసి ఆశా, ఏఎన్ఎం వీరు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని ఎవరైతే వయోవృద్ధులు, దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ ఇంట్లో 1-2 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చేసి వాడే విధానం తెలియచేసి ఆ ఇంటికి ఒక సూర్యుని గుర్తు వేసి అంటే ఇంటిని దర్శించాము అన్నట్టుగా వారి దగ్గర నుండి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్రకాశం జిల్లాలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎండ తీవ్రత ఉన్న సమయంలో దయచేసి బయటికి వెళ్ళొద్దన్నటువంటి ఈ సూచనని మీరు పాటిస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పరిస్థితులు విచిత్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎవరికి ప్రకాశం జిల్లాలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా చర్యలు చేపట్టాం. ఎవరికి భయాందోళన చెందాల్సిన పని లేదు. తగిన విధంగా మందులు అనేది అందుబాటులోనే ఉన్నాయి, ప్రతి పిహెచ్సిలో అందుబాటులోనే ఉన్నాయి. అలాగే వాళ్ళ వైద్య సిబ్బంది కూడా అందుబాటులోనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.